మదనపల్లిలో రియల్టర్ గంగాధర్ను చంపింది ఎవరు? ఎందుకు చంపారు? తన కళ్ళెదుటే కర్రలు రాళ్లతో చంపారని భార్య చెబుతోంది. సీన్ ఆఫ్ క్రైమ్ చూస్తే మరోలా కనిపిస్తోంది. గొంతుకు తాడుతో ఉరివేసిన ఆనవాళ్లు అనుమానాలకు తావిస్తున్నాయి. ఆ ఇంట్లో సీసీ కెమెరాలు ఆగిపోయాయా లేక ఆపేశారా? అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రియల్టర్ దారుణ హత్య సంచలనం సృష్టించింది. బసినికొండ పంచాయతీ నక్కలకుంట సమీపంలో ఎన్ గంగాధర్ నివాసం ఉంటున్నాడు. అతడి ఇంట్లోనే అర్ధరాత్రి దుండగులు అత్యంత క్రూరంగా హతమార్చారు. ఇంట్లోకి చొరబడ్డ 6 దుండగులు రాళ్లు కర్రలతో దాడి చేశారు. భార్య కళ్ళెదుటే కడతేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టారు. మదనపల్లె డీఎస్పీ మహేంద్ర సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మృతుడి తలపై రాయితో కొట్టిన ఆనవాళ్లున్నాయి. మెడపై తాడుతో ఉరివేసిన గుర్తులు కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. గంగాధర్ 2014లో తన తండ్రి కృష్ణమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆస్తి కోసం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఆరోపణలున్నాయి. పినతల్లి ఉష, మరో పినతండ్రి రామకృష్ణతో కలిసి గంగాధర్ తన తండ్రిని హతమార్చాడు. గంగాధర్ అదే గ్రామానికి చెందిన వనితను 2017లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి హిమప్రియ, మోక్షిత్ అనే పిల్లలున్నారు. గంగాధర్ హత్య కేసులో అతడి భార్యపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి తల్లి వనితతో కలిసి సోదరుడు మోక్షిత్ తాను కలిసి పడుకున్నట్లు కూతురు హిమప్రియ చెబుతోంది. మరోవైపు భార్య వనిత మాత్రం ఇంట్లోకి దూసుకొచ్చిన 6 దుండగులు తన నోరు మూసి బండరాళ్లతో కొట్టి చంపారని అంటోంది. ఇంకోవైపు ఇంట్లోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. ఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన బండరాయితో పాటు రక్తపు మరకలు ఉన్న బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. గంగాధర్ హత్య వెనుక భార్య హస్తం ఉందన్న అనుమానంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆస్తి కోసమే భార్య ఈ ఘాతుకానికి పాల్పడిందా? కిరాయి హంతకులతో హత్య చేయించి దుండగుల దాడిగా చిత్రిస్తుందా? లేక తండ్రి హత్య కేసులో గంగాధర్ను ఎవరైనా బంధువులు టార్గెట్ చేశారా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.